హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Realme C30s మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఎవరైతే 10,000 లో బడ్జెట్లో అంటే 8,000 ఒక మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన మొబైల్. సో మరి ఇందులో ఫీచర్స్ ఏంటి అనేది అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే Realme వాళ్ళ C30s ఫోన్. బాక్స్ పైన మీరు దీని స్పెసిఫికేషన్ చూడొచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంది, 5.6 inches స్క్రీన్, పవర్ఫుల్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రజెంట్ నా చేతిలో మాత్రం ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్లో అయితే ఉంది. సో దీని యొక్క సీల్ని మనం ఇలా బ్రేక్ చేసేసి బాక్స్ లోపల మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. దీనికి ఇక్కడ పైవైపు కూడా ఒక సీల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా బ్రేక్ చేసేసి ఇలా కింద నుంచి ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు ఏ గ్రేట్ స్టోరీ సిన్స్ ద ఫస్ట్ లీప్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక కవర్ని ప్రొవైడ్ చేస్తారు. దీని నుంచి మాట్లాడితే దీనిలో ఒక సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని మనం సైడ్ కొంచేద్దాం. బాక్స్ లోపల మనకు మొబైల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని సైడ్ కొంచేసినట్టయితే బాక్స్ లోపల ఒక 10 watts ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాంతోపాటు కేబుల్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఒక మైక్రో USB కేబుల్. సో వీటన్నిటి మనం సైడ్ కొంచేసి డైరెక్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, మొబైల్ అనేది అయితే మనకు ఇలా డిజైన్ చేసేసారు. డిజైన్ అయితే బాగుంది. మనకు జనరల్గా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మొబైల్స్ అనే వాటికి డిజైన్కి అంత ప్రాధాన్యత ఇవ్వరు. కాకపోతే దీనిలో డిజైన్ అనేది బాగుంది. ఇక్కడ మనకు సింగిల్ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది, LED ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది. రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇంకో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్తో పాటు వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ మనకు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. కింద వైపు గురించి మాట్లాడితే స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్, మైక్రో USB పోర్ట్, 3.5mm జాక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మొబైల్ని ఫాస్ట్గా బూట్ చేసేసి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. మొబైల్ బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూడొచ్చు, మీరు వెల్కమ్ టు రియల్మీ UI అని రావడం గమనించవచ్చు. సో ఇక్కడ మనము గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ బూట్ అయింది. స్క్రీన్ ఇలా కనిపించేస్తుంది. మనకి ఇక్కడ ఈ నాచ్ని అయితే ప్రొవైడ్ చేసేసారు, డాటెడ్ నాచ్. నెక్స్ట్ ఇక్కడ మనం దీని అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనకు క్లియర్గా కనిపించేస్తుంది. సార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్కి ఇచ్చారు కాబట్టి చూడండి బాగానే వర్క్ చేస్తుంది. అంటే కొంచెం ఒక సెకండ్ డిలే ఉంది కానీ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా ఒక సెకండ్ డిలేతో అయితే ఓపెన్ అయిపోతుంది. మరి మొబైల్ ప్రత్యేకత గురించి మాట్లాడినట్టయితే దీనిలో యాంటీ స్లిప్ డిజైన్ని ప్రొవైడ్ చేశారు. 8.5 అల్ట్రా సిమ్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ వచ్చేసి మనకు ఒక 7,000-8,000 అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేసేస్తారు. అంటే మనకు నేను చెప్పే తక్కువ GB ర్యామ్ వేరియంట్ ఇది. సో మనకు దీనిలో యూనిసాక్ T612 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ మధ్య ఈ ప్రాసెసర్ తోటి చాలా మొబైల్స్ వస్తున్నాయి. సో స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడితే 80.7% ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ఇది. ఇక మనం ఈ బడ్జెట్లో HD+ 60+ ఉంటాయి. సో మరి ఇందులో కూడా అదే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇలా మనకు సింగిల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 8 MP బ్యాక్, 5 MP సెల్ఫీ కెమెరా అన్నట్టు. యాక్చువల్లీ బేసిక్ లెవెల్ యూజర్స్ ఉంటారు చూసారా, ఎంట్రీ వాళ్ళ కోసం, వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన కెమెరా అన్నట్టు. కాబట్టి మీకు ఒక నైట్ మోడ్ చూడడానికి కనిపించేస్తుంది, పోర్ట్రేట్ మోడ్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక వీడియో గురించి మాట్లాడినట్టయితే 8Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అని అనుకోకండి. ఇలా మన HD వీడియోస్ని 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మరి కొన్ని ఫొటోస్ని చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది దీనిలో కనిపించే కంటెంట్ అనేది. మరి దీని యొక్క బ్రైట్నెస్ కూడా మనం ఫుల్గానే పెట్టి ఉంచేసేసాం. తర్వాత మనకైతే ఇలా కనిపించేస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకు బ్రైట్నెస్ పరంగా అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో బాగానే ఉంది. దాంతోపాటు సౌండ్ కూడా మనకు లౌడ్గానే వస్తుంది. ఆల్రెడీ నేను విని చూశాను. సో మరి ఎవరైతే ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకు జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్కిప్ చేస్తుంటారు. కాకపోతే వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారు. డిజైన్ కూడా బాగుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో మరి మీకు ఈ మొబైల్ నచ్చిన ఫీచర్ ఏంటి కింద కామెంట్లో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.